హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. ఎస్, తమ్నేల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి మేమైతే విలేజ్కి వచ్చామండి, అంటే మా అత్తగారి ఊరు అనమాట. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మేమైతే ఊరికైతే వచ్చాము. సో మార్నింగ్ లేగగానే చూడండి, మొత్తం చెట్ల వాతావరణంతో ఉంటుంది. ఇది వచ్చేసి మా ఇంట్లోనే అనమాట. ఇవన్నీ మన ఇంటి ఆపోజిట్ ఉండే చెట్లు. అండ్ మార్నింగ్ వైబ్స్ అయితే ఖచ్చితంగా బాగుంటాయి. అండ్ ఇక్కడ చూడండి, మా మామయ్య ఫ్రెష్ అప్ అవుతున్నారు. సో ఇక్కడ నుంచి అయితే వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మేము విలేజ్లో ఎలా ఉంటామో, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూపిస్తాను. మా మామయ్యకి అయితే టీ అయితే ఇచ్చేసాను. దాని తర్వాత వీళ్ళిద్దరు చూడండి, వీళ్ళిద్దరికి ఇంకా తెల్లారలేదు. సో దాని తర్వాత ఏంటంటే మా అత్తయ్య ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతుంది. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత తనైతే యోగా అయితే స్టార్ట్ చేస్తుంది. సో డైలీ మార్నింగ్ యోగా అయితే చేస్తుందన్నమాట. లైక్ విలేజ్లో ఉన్న వాళ్ళు నార్మల్గా మన సిటీలో ఉన్నట్టు జిమ్ కానీ లేకపోతే నార్మల్గా మన వాకింగ్ ఎక్కువ ఉండదు కాబట్టి మార్నింగ్ టైంలో ఇలా యోగా చేసుకుంటే మా అత్తకైతే కొంచెం రిలీఫ్ ఉంటుందంట. సో డైలీ ఎర్లీ మార్నింగ్ అయితే తను యోగా చేసిన తర్వాతనే ఇంట్లో పని అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఈ మధ్యనే యోగా అనేది స్టార్ట్ చేసింది. అంటే కొంచెం యోగా చేయడం వల్ల కొంచెం తన బాడీ అనేది కొంచెం హెల్దీగా ఉంటుంది అన్నట్టు తనైతే యోగా అయితే చేస్తుంది. సో ఎలా చేస్తుంది ఏంది అనేది కూడా నేను వీడియో తీశానమాట. సో మీరు కూడా చూడండి. అండ్ దాని తర్వాత ఇక్కడ రోటి పచ్చడి అనమాట, అంటే మామిడికాయ రోటి పచ్చడి. ఇది వచ్చేసి మా ఇంట్లో అయితే మామిడికాయ చెట్టు ఉంది, దానికైతే చాలా మామిడికాయలు ఉన్నాయి కాబట్టి ఇంకా మా అత్తయ్య మామిడికాయ పచ్చడి చేస్తా అని చెప్పేసి చేసిందనమాట. సో మనం మిక్సీలో పెట్టి చేసే టేస్ట్ వేరే ఉంటుంది, ఇలా రుబ్బురోల్లో రుబ్బే టేస్ట్ వేరే ఉంటుంది. సో అందుకని ఇంకా మా అత్తయ్య అయితే ఆనియన్స్ అన్నీ వేసి అయితే చేస్తుంది. అండ్ చూసారు కదా, సో ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత చట్నీ అయితే ఇలా వచ్చింది, పచ్చడి. అండ్ నార్మల్గా నాకు కూడా రాదు మామిడికాయలతో ఇలా చేయడం. సో నేను కూడా చూసి నేర్చుకున్నాను అనమాట, ఇలా చేయాలి ఏంటి అని చెప్పేసి. అండ్ దాని తర్వాత ఇంకా తాలింపు అయితే వేసేసుకుంటున్నాము. నార్మల్గా మనం ఏ తాలింపు అయినా సరే ఇలానే చేసుకుంటాం కాబట్టి నార్మల్ తాలింపు లాగానే చేసేసుకున్నాము. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసిన తర్వాత పచ్చడి అనేది వేసి పెట్టేసుకోవాలన్నమాట. సో పచ్చడి అయితే అయిపోయిందండి. దాని తర్వాత జొన్న రొట్టెలు అయితే ఖచ్చితంగా ఉండాలి మా అత్తయ్యకి, మా మామయ్యకి. సో నార్మల్గా ఇంట్లో కూడా ఇక్కడ సిటీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు జొన్న రొట్టెలు అనేది తింటారు. నాకు చేయడం రాదు, సో నేను కూడా చూసి నేర్చుకుంటున్నాను. అండ్ చూసారు కదా, ఇప్పుడు ఈ ఏజ్లో లైక్ జొన్న రొట్టెలు తింటేనే హెల్తీగా ఉంటారు చాలా వరకు. సో మా అత్తయ్య మామయ్యకి అయితే జొన్న రొట్టెలు ఉండాలి. సో పచ్చడి పైన జొన్న రొట్టె మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో చూసారు కదండి, మేమైతే ఇలా చేసుకుంటాం జొన్న రొట్టె. అండ్ దాని తర్వాత మా అత్తయ్య అయితే చేసిన తర్వాత మా మామయ్య అయితే టీ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేస్తున్నారు.
ఇక్కడ చూసినట్టయితే మా మామయ్య నాటుకోడి అయితే కోస్తున్నారనమాట. యాక్చువల్గా మేము విలేజ్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి నాన్ వెజ్ అయితే తింటూ ఉంటాం. ఎప్పుడు తినే చికెన్ మటన్ కంటే నాటుకోడి అయితే బాగుంటుంది అన్నట్టు నాటుకోడి అయితే తీసుకున్నాము. సూరాపాన్యం కళ్ళు వల్ల వచ్చే లాభాలు ఏంటంటే ఆరోగ్యం మహాభాగ్యం. కళ్ళు తాగితే క్రిమి కీటకాలన్నీ కొట్టుకుపోతాయి. ఉట్టి కళ్ళే తాగాల, ముక్క కూడా. ముక్క ఏం ముక్క? నాటుకోడి ముక్క. నాటుకోడి గ్లాస్ దిగకుండా తాగితేనే కిక్. నాటుకోడి ముక్క యమ్మీ యమ్మీయా? అండ్ ఇది వచ్చేసి నైట్ వ్యూ అనమాట. యాక్చువల్గా మేము విలేజ్కి వెళ్ళింది ఏంటంటే అక్కడ ఉన్న ఇంటికి మేమైతే పెయింటింగ్ వేయించాము. సో అది చూద్దాము, అలానే ఒక 2 days స్పెండ్ చేసి వద్దామని చెప్పేసి వచ్చాము. ఇక్కడ చూసారా వీళ్ళు వచ్చేసి నైట్ టైంలో ఇలా కూర్చుంటారు. ఇది వచ్చేసి మా ఇంటికాడ పెయింటింగ్ అనమాట. వాల్స్కి అయితే ఇలా పెయింటింగ్ వేయించాము. ఎందుకంటే విలేజ్లో లైక్ ఇలాంటి పెయింటింగ్స్ విలేజ్ వాతావరణం రావాలని చెప్పేసి మేమైతే ఇలా వేయించాము. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదంతా మా అత్తయ్య సెలెక్షన్ అనమాట. పెయింటింగ్ కానీ డ్రాయింగ్స్ కానీ అంతా అత్తయ్య చూసుకుంటున్నారు. అండ్ ఇది వచ్చేసి బయట అనమాట. దాని తర్వాత ఇంకా మేము బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. చూసారు కదండి గాలి ఎంత బాగా వస్తుందో. నైట్ టైంలో ఊర్లలో అయితే ఈ ఏసీ గాలి కంటే ఈ బయట చెట్ల గాలి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మీకు కవర్స్ అయితే కనిపిస్తున్నాయి. అక్కడ వచ్చేసి మామిడికాయలకి మా అత్తయ్య కవర్ అయితే కట్టింది. ఎందుకంటే కోతులు వచ్చేసి ఉన్న మామిడికాయలు కూడా మొత్తం తినేస్తున్నాయి అన్నమాట. సో అందుకని మా అత్తయ్య అయితే ఇలా మామిడికాయ చెట్లకి మామిడికాయలకి ఇలా అయితే కవర్ కట్టింది కోతులు తినకుండా. ఇక్కడ వచ్చేసి మా పాప ఫుల్ సతాయిస్తుంది. వాళ్ళ తాతయ్య వచ్చేసి ఎత్తుకొని తిరుగుతున్నారనమాట. ఇదండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. విలేజ్లో మా డే అయితే ఇలా ఎండ్ అయిందనమాట. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.